సమనం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మన ఇందులో అనేక చట్టపరమైన విషయాలు తెలుసుకుంటాం కదండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం 1956 దాని గురించి తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం 1956 ఇది ఏంటి, దీంట్లో ఎటువంటి సంస్కరణలు జరిగాయి ఈ కౌలుదారీ చట్టంలో అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఏ వ్యక్తి అయినా లేక కుటుంబం అయినా స్వంతంగా కుటుంబ సభ్యుల సహకారంతో చేయగల వ్యవసాయానికి ఒక పరిమితి ఉంటుంది, పరిమితి విధించినమాట. ఏ వ్యక్తి అయినా లేక కుటుంబం అయినా సొంతంగా కుటుంబ సభ్యుల సహకారంతో చేయగల వ్యవసాయం ఒక పరిమితి ఉంటుంది. గరిష్టం 50 ఎకరాల వరకు సొంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఏ కుటుంబానికైనా మొత్తం ఎన్ని ఎకరాలు ఉండొచ్చండి? 50 ఎకరాలండి. ఏది ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం ప్రకారంగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ అధీనంలో ఉండడానికి 50 ఎకరాల వరకు అన్నమాట. అని ఒక్కొక్క భూస్వామి జాగీర్దార్ ఈనాందారు వద్ద వేలాది ఎకరాల భూమి ఉండేది అంతకుముందు. భూస్వామి దగ్గర కానీ జాగీర్దారు కానీ ఈనాందారు కానీ వేలాది ఎకరాలు ఉండేవి. ఆ భూమిని అతను ఒక్కడే సాగు చేయలేడు కదా, అందువల్ల సాగు చేసే పని మరొకరు అప్పగించేవాడు. అతనే కౌలుదారుడు. ఇక్కడ ఏంటి, కౌలుదారుడు అనే మధ్యలో వచ్చాడు. మనం 50 ఎకరాలు అలా కాకుండా కొంతమంది దగ్గర చాలా ఎక్కువ ఉండేది. ఎవరి దగ్గర ఎక్కువ ఉండేది ఎంత ఇలాంటిది ఎక్కువగాను, ఇది ఎక్కువగా ఈ జాగీర్దారు ఈనాందారు వాళ్ళ వద్ద భూస్వామి వాళ్ళ దగ్గర 50 ఎకరాలు కదా ఎక్కువ ఉండేది. వాడు కౌలుదారిని పెట్టి చేయించేవాడు ఒక్కడే చేయలే కనుక అతనే కౌలుదారు. కౌలుదారు అంటే అద్దెదారుడు అనమాట. తనది కాని భూమిలో వ్యవసాయం చేసుకుని పంటను పండించుకుంటాడు కౌలుదారుడు. ఎవడే కౌలుదారు అంటే తనది కాని భూమిలో వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుంటాడు ఈ కౌలుదారుడు. ఆ విధంగా భూమిని అద్దెకిచ్చిన భూకామందుకు కౌలుదారుడు కొంత ప్రతిఫలాన్ని చెల్లిస్తాడు. అదే కౌలు లేక అద్దె. కౌలు పంట రూపంలో ఉండవచ్చు. అది ఎలా ఇస్తాడు? మరి తను చెల్లించాలి కదా కొంత ప్రతిఫలం. అంచేత కౌలు పంట రూపంలో ఉండొచ్చు లేక రొక్క రూపంలో ఉండొచ్చు. ఈ భూస్వామ్య విధానం రద్దు కాకముందు కౌలుదారులు పూర్తిగా భూస్వామ్య దయాదాక్షిణ్యం మీద ఆధారపడి వచ్చేది. కౌలుదారులను భూస్వాములు తమ ఇష్టానుసారం మార్చేవారు. వారు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. కౌలు కూడా అధికంగా ఉండేది. చాలా సందర్భాల్లో కౌలుదారుడు యజమాని మధ్య కౌలు 2:3 నిష్పత్తిలో ఉండేది. ఉదాహరణకు ఎకరానికి 60 బస్తాలు పండితే 21 బస్తాలే కౌలుదారుడు దక్కేది, 40 బస్తాలు భూస్వామికి చెందేది. ఎంత ఘోరం చూడేది. అంటే పైసా ఖర్చు లేకుండా కదలకుండా ఇంట్లో కూర్చున్న వ్యవసాయం చేయని భూస్వామికి సింహభాగం లభిస్తే పెట్టుబడి పెట్టి చెమట ఓడిచి పంట పండించిన కౌలుదారుడికి అతి తక్కువ ప్రతిఫలం లభించేది. సొమ్మొకటి సోకడు అంటే ఇదే. ఈ విధంగా స్వయంగా వ్యవసాయం చేయని అనుపస్థితి భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారులకు చట్టపూర్వకంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కౌలుదారు చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ కౌలుదారీ చట్టం 1950లో దాని ప్రధాన ధ్యేయం ఏంటంటే భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారుకు చట్టపూర్వకంగా రక్షణ కల్పించడం. అయితే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో భూ సంబంధాలు కొన్ని మౌలిక తేడాల దృష్ట్యా తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి విడివిడిగా కౌలుదారు చట్టాలు రూపొందించబడ్డాయి. మనం ఆంధ్ర ఏరియా ఎలా ఉన్నామో తెలుసుకున్నాం. 2 వేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని తెలుసుకున్నాం. 1949 నాటి కౌలుదారు రక్షణ చట్టం, 1949 నాటి కౌలుదారు రక్షణ చట్టం, 1949 సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంత కౌలుదారు రైతు రక్షణ చట్టం పేరుతో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎప్పుడు 1940 మన స్వాతంత్ర్యం మొదట్లోనే ఆంధ్ర ప్రాంత కౌలుదారుల రైతు రక్షణ చట్టం పేరుతో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని. అయితే ఆ చట్టం సమగ్రంగా లేదు. కౌలుదారులకు తాత్కాలికంగా లభించినా కౌలుదారుల హక్కులకు శాశ్వత సమగ్ర రక్షణ లభించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌలుదారుల సమస్యలపై లక్రాజు సుబ్బారావు అధ్యక్షులుగా ఒక కమిటీ ఏర్పడింది. కౌలుదారుల రక్షణ, కౌలు భూముల కనిష్ట గరిష్ట పరిమితి, కౌలుదారులు యజమాని మధ్య సంబంధాలు మరియు అంశాలపై కమిటీ అధ్యయనం చేసి కొన్ని సూచనలు సలహాలతో ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ కమిటీ సూచనలు సలహాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రూపొందించబడి 1950 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సమగ్ర రూపొందించిన చట్టం అప్పుడప్పుడు మార్పులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మార్పులు మొట్టమొదటిలో వచ్చినా 1949లో వచ్చినా 1956లో మాత్రం కొంతవరకు చాలా వరకు సమగ్రంగానే వచ్చింది. కానీ మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం విశేషాలు ఏంటి, మన కౌలు చట్టం ఏ రంగా ఉంది, ఇది చాలా అవసరం. రైతులు అందరూ తెలియాలండి.
కౌలు ఇప్పటికీ కౌలు చేసేవాడు ఎంతమంది ఉన్నారు కదా. ఎంతమందో కౌలుదారులు అన్నారు. ఎప్పుడు మీరు పల్లెటూరు వెళ్తే భూమి వాడిది కాదు, వాడు కౌలు చేస్తాడు. ఇందాక మనం చెప్పినప్పుడు వాడు 60 బస్తాలు ఒడ్లు పండిస్తే 20 బస్తాలే కౌలుదారికి, 40 బస్తాలు భూస్వామికి. ఇప్పటికీ అలాంటి పరిస్థితి ఉంది. అది ప్రభుత్వం దానికోసం చట్టం చేసిందంతా. ఈ ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం విశేషాలు ఏంటంటే, ఒకటి, కౌలు ఒప్పందం లిఖితపూర్వకంగా ఉండవచ్చు లేక మౌఖికంగా ఉండవచ్చు. అయితే 1974 సంవత్సరంలో ఈ చట్టం వివరించబడింది. ఆ చట్టం అనుసరించి కౌలు ఒప్పందం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండవలేను, అంతకు లేదు. కనీసం 6 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడి ఉండవలేను. కౌలు మొత్తం, కౌలు చెల్లించబడు విధానము, కౌలు భూమి విస్తీర్ణము తదితర వివరాలని ఒప్పందంలో స్పష్టంగా ఉండవలేను. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం పొడిగించవలేను. కౌలు మొత్తం కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ చట్టంలో నిర్దేశించిన గరిష్ట పరిమితిని పెంచరాదు. ఇంతకంటే కౌలుదాడు భూస్వామికి ఇవ్వవసరం లేదని చెప్పేసింది. కానీ ఇంతకుముందు ఎలా ఉండేది, 60 బస్తాలు పండితే 20 బస్తాలు కౌలుదాడికి, 40 బస్తాలు భూస్వామికి. ఇప్పుడు అలా కాదు, భూస్వామికి ఇంతే ఇవ్వాలి, నువ్వు పెట్టేసిన గరిష్ట పరిమితి, అది పెంచడానికి వీల్లేదు. 2, కౌలుదాడు తన యజమానికి చెల్లించవలసిన వార్షిక కౌలుపై ఈ చట్టం గరిష్ట పరిమితి విధించింది. నీటిపారుదల ద్వారా పంటల విషయంలో మొత్తం పంటలో యజమాని చెల్లించిన గరిష్ట కౌలు 30% మాత్రమే. గుర్తుంచుకోండి, నీటిపారుదల ద్వారా పంటల విషయంలో మొత్తం పంటలో యజమానికి చెల్లించిన గరిష్ట కౌలు 30%. నీటిపారుదల ఆధారిత కాని పంటలు, మెట్ట భూముల మాట, మెట్ట పంట విషయంలో, ఇతర విధముల భూముల విషయంలో వార్షిక గరిష్ట కౌలు పరిమితి పంటలో 20% మించరాదు. 20% మించకూడదు. ఎట్టి విషయం ఇంకా 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 20% మించడం వీల్లేదు. ఇది మెట్ట భూములు అయితే. అదే మాగాణి అయినట్లయితే మాగాణి దాంట్లో 30%. పొలం దున్నుట, నూర్పిళ్లతో సహా వ్యవసాయం ఖర్చులు పూర్తిగా కౌలుదారులు భరించవలేను. ఇంకా వాడు దాంట్లో డబ్బులంతా వాడి చూసుకోవాలి. భూమి శిస్తు, నీటి పనులతో సహా కౌలు భూమికి సంబంధించిన అన్ని పనులను భూ యజమాని చెల్లించవలను. చూడండి, భూమి ఏదైతే భూస్వామ్యం చేయాలి, భూమి శిస్తు, నీటి నిల్వ పన్ను అంతా కూడా మాత్రం పనులు భూమి మీద చెల్లించాలి. వ్యవసాయం చేసే ఖర్చులు మాత్రం వాడు వేసే ఎరువులు అంతా కూడా కౌలుదారి పెట్టుకోవాలి. భూమి సిస్టమ్ కౌలుదారి కట్టాల్సిన వల్ల నువ్వు పండించుకున్నావు కదా, నీకు దాదాపు నీకు 70% నీకు లాభం వస్తుంది కదా, నువ్వు తీసుకున్నావు, నువ్వే కట్టు, భూసిస్తూ నువ్వే కట్టు, నీటి పన్ను అంటే కుదరదు. అవన్నీ భూస్వామి కట్టాలి. పొలం దున్నుట, నూర్పిళ్లతో సహా వ్యవసాయ ఖర్చులు పూర్తిగా కౌలుదారుడు భరించవలేను. పొలం దున్నుట, నూర్పిళ్లతో సహా వ్యవసాయ ఖర్చులు పూర్తిగా కౌలుదారుడు భరించను. భూమి శిస్తు, నిర్వహణ పన్నుతో సహా కౌలు భూమికి సంబంధించిన అన్ని పనులను భూ యజమాని చెల్లించవలను. భూమి శిస్తు కానీ, నీటి నిర్వహణ కానీ అంతా కూడా అది ఎంత స్పష్టంగా చట్టంలో పేర్కొందో చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. పండిన పంటను బట్టి కౌలు చెల్లించవలన లేక పంటతో నిమిత్తం లేకుండా కొంత నిర్దిష్ట పంట చెల్లించవలన అన్న అంశంకు సంబంధించి, అదేవిధంగా కౌలు ధాన్య రూపంలో ఉండవలన అన్న అంశంకు సంబంధించి కౌలుదారుడు, భూకాముందుడు మధ్య ఒక స్పష్ట అంగీకారం ఉండవలను. పరస్పర అంగీకారంతో కౌలు నిబంధనలు మార్చుకోవచ్చు. అది డబ్బులు ఇవ్వాలా లేదా పండిన పంటలో భాగం ఇవ్వాలా అనేది స్పష్టంగా ఇద్దరి మధ్య ముందే అవగాహన ఉండాలి. కావాలంటే మార్చుకోవచ్చు. పంట పండితే నువ్వు ఇన్ని బస్తాలు పండితే నాకు ఇంత బాగా నీవు ఇది అనేది ముందు పంటే అరంగించుకుని, లేదంటే డబ్బులు ఇవ్వండి, డబ్బులు రకాలు చేసుకోవాలి. అలాగే చేసుకోవచ్చు. 5, కౌలు హేతుబద్ధంగా లేదని కానీ, కౌలు ఎంత చెల్లించవలనను అంశమును సంబంధించి కానీ, కౌలు మరియు ఎక్కువగా ఉన్నాయని కౌలుదారు భావించినా, మరీ తక్కువ భూకాముడు భావించినా, అసంతున్న కౌలుదారుడు కానీ లేక భూకాముడు కానీ న్యాయస్థానం ఆశ్రయించి హేతుబద్ధమైన కౌలును నిర్ధారించవలసిగా కోరవచ్చు. కౌలుకు సంబంధించి ఒక ఒప్పందం ఉండి ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం కౌలు చెల్లించబడుతున్న సందర్భాల్లో కూడా హేతుబద్ధ కౌలు నిర్ధారణ కోసం కౌలుదారుడు లేక భూకాముడు న్యాయస్థానం ఆశ్రయించవచ్చు. ఎప్పుడైనా కౌలు గురించి కానివ్వండి, వీటి గురించి కానీ కౌలుదారుడికి భూకాముడి మధ్య ఏమైనా వస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. అసంతృప్తిని కోరి మాకు పెంచాలి, నాకు చాలా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, నాకు వచ్చిన దానికంటే ట్యాక్స్ ఎక్కువ పెడుతున్నాను అని అలాగో అన్నానుకోండి, ఒక్కోసారి జరగచ్చు. భూకామందు తాను ఎక్కువ భూమిపరమైన ఎక్కువ కట్టచ్చు, అంచేత దానికి కోర్టుని అడిగి కోర్టు ద్వారా తాను మార్పు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే,
ఇక న్యాయస్థానం నిర్ధారించి హేతుబద్ధమైన కౌలు కూడా ఆ చట్టంలో నిర్దేశించిన గరిష్ట కౌలు పరిమితికి మించరాదు. ఇంకా తుఫాన్లు, వరదలు, కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యం వలన పంట సరిగా పండనప్పుడు తగు విధంగా కౌలు తగ్గించవలెను. ఆ విధంగా తగ్గించడానికి భూమి యజమాని అంగీకరించినట్లయితే కౌలుదారుడు న్యాయస్థానం ఆశ్రయించవచ్చు. విచారణంతరం సందర్భంగా కౌలు న్యాయస్థానం. ఇప్పుడు తుఫాన్లు వస్తాయండి, వరదలు వస్తాయండి, తుఫాన్లు వస్తాయి, ఇవన్నీ రకరకాలు వస్తాయి, పంట నాశనం అవుతుందండి. వీడికే ఉండదుగా, వాడికి భూకామందుకు ఇంత ఇస్తాను చెబుతాడు, ఇవ్వడానికి డబ్బులు ఉండవు. అప్పుడు ఇచ్చి తీరాల్సి నువ్వేమైతే నాకెందుకు, నువ్వు ముందు మనం అనుకున్నాం ఈయన బస్తాలు బిగిస్తానో ఇంత డబ్బు ఇస్తాను పెట్టుకున్నాం, ఇవ్వాల్సిందే అంటే వీడెక్కడ తెచ్చిస్తాడు వీడు. దాని కారణం న్యాయస్థానం ఆశ్రయించి నా పని అయిపోయింది, నా గతిదయ్యింది, నేను ఇవ్వలేను అనేది న్యాయస్థానం ఆశ్రయించవచ్చు అన్నమాట. 1974 సంవత్సరపు సవరణ అమలులోకి వచ్చే సమయంలో అమల్లో ఉన్న కౌలు శాశ్వత కౌలుతుంది. కౌలుదారుల హక్కులు వంశపార హక్కులుగా పరిణించబడి అదేవిధంగా కొనసాగుతాయి. ఒక్కోసారి వంశపార వాడు తండ్రిగా చేస్తుంటే కొడుకు కూడా చేసుకోవచ్చు, ఆ రకంగా ఇది అవుతుంది. కౌలు భూమి యాజమాన్య హక్కులు మారినప్పటికీ కౌలుదారు హక్కులకు ఎటువంటి భంగం వాటిల్దు. అంటే భూకాముందు మారినా కౌలు కొనసాగుతుంది. భూకాము చచ్చిపోతాడు, వాడు కొడుకు వస్తాడు, కొడుకు వచ్చినా సరే అంతకుముందు ఒప్పందం ఏముందో ఆ ఒప్పందం ప్రకారం ఉంటుంది, కానీ కొరగా మారదు. అంతేగాని మా నాన్న చెప్తే చెప్పాడు నువ్వు మాత్రం ఇలా ఇవ్వాల్సిందంటే కుదరదు. ఏ ఒప్పందం జరిగినా ఆ ఒప్పందం ప్రకారమే జరగాలి. తన భూమిని కౌలుకి ఇచ్చిన యజమాని ఆ భూమిని తానే స్వయంగా సాగు చేసుకునే వాళ్ళని భావించడంతో కౌలుదారుల భూమిని యజమానికి అప్పగించవలను. అయితే ఇందుకు సంబంధించి అనేక పరిమితులు ఉన్నాయి. ఒకసారి కౌలు నిర్ధారించబడిన తర్వాత ఏకపక్షంగా కౌలును రద్దు చేయు హక్కు అధికారి భూకామందుకు లేదు. కౌలుదారిని బయటకు గెంటివేయు అధికారము అతనికి ఉండదు. కౌలు బకాయి పట్ట, కౌలుదారు నిర్లక్ష్యంగా ఉండటం వలన భూమి నిస్సారమొకట, కౌలుదారుల భూమిని మరొక ఉపకౌలు ఇచ్చుట, కౌలు భిన్నంగా భూమిని ఉపయోగించుట తదితర కారణాలపై కోర్టు ద్వారా మాత్రమే కౌలు రద్దు అవుతుంది. ఇప్పుడు అప్పుడు మాత్రమే భూమి కౌలుదారు నుండి భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యన ఒప్పందం జరిగింది, కానీ మధ్యలో నాకు ఇష్టం లేదు, నీ వల్ల నాకు నష్టం వస్తున్నాను, నేను కోరిన రాళ్ళు ఇంకోటి ఇస్తాన్నాడు, నువ్వు పో అన్నానికి వీలు లేదు. ఒప్పందం చేసిన తర్వాత కట్టుబడి ఉండవలసిందే. నీకని వాడు ఎక్కువ ఇస్తాను ఇంకోటి ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో అనడానికి వీలు లేదు. ఒప్పందం చేస్తే ఒప్పందం ప్రకారం ఉండాల్సిందే వాడు. ఇంకోటి ఎక్కువ వచ్చి ఇవ్వడానికి వచ్చినా సరే వీలు లేదు. కౌలుదారు తానే కౌలు ఒప్పందం రద్దు చేసుకుని కౌలును వదులుకొని మొత్తం భూమిని భూకామందుకు స్వాధీనం చేయవచ్చు. అయితే కౌలు హక్కులు పాక్షికంగా కౌలు భూమిలో కొంత భాగం మాత్రమే వదులుకొని మాత్రం వీలు లేదు. అలాగే వీడు కూడా ఒప్పందం చేసుకోవచ్చు, 6 సంవత్సరాలు చేసుకోవచ్చు, కానీ 2 ఏళ్ళకి వదిలేసుకోవచ్చు కూడా, అదేం పర్వాలేదు. భూకామందు కౌలు భూమిని అమలుచుకున్నప్పుడు ముందుగా భూమిని కొనుగోలు చేయ అవకాశం కౌలుదారుడికి ఇవ్వవలను. కౌలుదారు ఆ భూమిని కొనుగోలు చేయడానికి విముఖత వ్యక్తం చేసినప్పుడు మాత్రమే ఆ భూమిని మరొకరికి విక్రయించాల్సి ఉంటుంది. ధార విషయంలో ఇరువురికి అంగీకారం కుదరినప్పుడు ఆ వివాదమును న్యాయస్థానం పరిష్కరిస్తుంది. ఒకవేళ భూమిని అమ్మాలనుకుంటే డబ్బులు కావాల్సి వస్తాయి భూకామందుకి, ఆ భూమిని అమ్మేసేయాలనుకుంటాడు, కానీ ఆల్రెడీ కౌలుదారుడు ఉన్నాడు. అమ్మాలనుకున్నప్పుడు ముందు నేను అమ్మదలుచుకున్నానంటే ముందు ఆ ఛాన్స్ ఎవరికనంటే ఎవడైతే ఆ భూమిని కౌలు చేస్తున్నాడో వాడికి ఛాన్స్ వేళ కొనుక్కోవడానికి. వాడు కాదంటేనే దాన్ని కొండకు వచ్చినవాడు ఇది అమ్మాలి. అంచేత ముందు అమ్మాలంటే మాత్రం ముందు అక్కడ కౌలు చేస్తున్న వాడికి ఒప్పాను కాదు. అక్కడ ఒకవేళ ఇంతమంది వివాదం వచ్చిననుకోండి కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ రకంగా రకరకాలన్నీ చేయడం అనేది జరిగింది. అలాగే కౌలుదారి చట్టం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక విషయం తెలుసుకున్నంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.